క్యాన్సర్ పట్ల ప్రజలు అప్రమత్తం అవసరమని జిల్లా లయన్స్ గవర్నర్ గట్టి మాణిక్యాలరావు అన్నారు. సోమవారం ఉండి లయన్స్ ఆడిటోరియంలో ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత రొమ్ము క్యాన్సర్ పరీక్షా శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు క్లబ్ అధ్యక్షురాలు వేగేస్ అనంతలక్ష్మి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాణిక్యాలరావు మాట్లాడుతూ సమాజంలో ప్రస్తుతం క్యాన్సర్ రోగుల సంఖ్య పెరగడం పట్ల మాణిక్యాలరావు ఆందోళన వ్యక్తం చేశారు. మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారని క్లబ్ను అభినందించారు. జిల్లా గవర్నర్ ఏరియా రిప్రజెంటేటివ్ మాదిరెడ్డి కృష్ణకుమారి మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ తీసుకోవాలన్నారు. కన్నగంటి రూత్కళ, రుద్దరాజు నర్సరాజు, గాదిరాజు రంగరాజు, మణిపాల్ ఆసుపత్రి శిబిరం కోఆర్డినేటర్ వినోదులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సత్తి బ్రహ్మారెడ్డి, భూపతిరాజు హర్నాథరాజు, పాలతీద్ద నర్సింగరావు, గాదిరాజు వెంకటేశ్వరరాజు, కాగిత మహంకాళి, బొండాడ కేశవరావు, గొట్టుముక్కల రాము, బుద్దరాజు సుబ్బరాజు, కలిదిండి సీతారామరాజు, నంబూరి కాశీ విశ్వేశ్వరరావు, పెనుమస రంగప్రసాదరాజు, భూపతిరాజు వాసు, రోగులు, మణిపాల్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. దాతలు లయన్ సాగిరాజు, సాంబశివరాజు దంపతుల ఆర్థిక సహకారం అందించారు. సుమారు 150 మందికి పరీక్షలు నిర్వహించారు. అందరికీ నమస్కారం. ఈరోజు లయన్స్ క్లబ్ ఉండి నేతృత్వంలో అలాగే ఈ క్యాన్సర్ వ్యాధి నిరోధించడానికి నివారణ కోసం మన జిల్లా వ్యాప్తంగా అనేక క్యాన్సర్ క్యాంప్స్ కోఆర్డినేట్ చేస్తున్నటువంటి గవర్నర్ ఏరియా రిప్రజెంటేటివ్ కృష్ణకుమార్ గారు క్యాంప్స్ పెట్టడం వల్ల మరి ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని పరీక్షించడానికి పరీక్ష చేసిన తర్వాత వారికి ఏదైనా ఇబ్బందులు ఉంటే దాన్ని నిర్ధారణ చేసుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం. దీనికి లయన్స్ క్లబ్ ఉండి వారు చేస్తున్న ప్రయత్నంలో నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ దాన్ని కోఆర్డినేట్ చేస్తున్నటువంటి మణిపాల్ హాస్పిటల్ వారి సిబ్బందికి కూడా నా ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి ఇటువంటి మంచి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ మరి ప్రజలకు అండదండగా ఉన్నటువంటి ఉండి లయన్స్ క్లబ్ వారికి నా హృదయపూర్వక అభినందన తెలియపరుస్తున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ముఖ్యంగా మహిళలు ఆరోగ్యం విషయంలో చాలా అశ్రద్ధ చేస్తూ ఉంటామండి. మనకి పిల్లలకు బాగోపోయినా భర్తకు బాగోపోయినా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తాం. కానీ లేడీస్ అలా చెయ్యం. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పటికీ కూడా అలా ఓర్చుకుని ఇంట్లోనే పనులు చూసేసుకుంటూ ఉంటారు, అశ్రద్ధ చేస్తూ ఉంటారు. కానీ ముఖ్యంగా మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఇల్లు బాగుంటుంది, కుటుంబాలు ఆనందంగా ఉంటేనే సమాజం బాగుంటుంది. కాబట్టి ముందు ఆరోగ్యంగా ఉండాల్సిన వాళ్ళు ఇంట్లో మహిళలే ఆరోగ్యంగా బాగా ఉండాలి, ఇల్లు బాగా చక్కబెట్టుకోవాలంటే. కాబట్టి ముందు మీ ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి. 40 years అబౌవ్ దాటిన వాళ్ళందరూ కూడా ఈ రోజున ఎక్కువ బర్నింగ్ ప్రాబ్లం ఏంటంటే సొసైటీలో లేడీస్కి బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ వస్తుందండి. అది వచ్చినా తెలియట్లేదు, తెలియకుండా ప్రాణాంతకం అయిపోతుందండి. తెలుసుకునే లోపలనే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఈ రోజున ఉంది. కాబట్టి ముందుగా దాన్ని మనం పరీక్షించుకుని ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాము అంటే వెంటనే మెడిసిన్ తీసుకుని దాన్ని క్యూర్ అయితే మనల్ని రక్షించుకుని మన కుటుంబం సంతోషంగా ఉండడానికి ఉంటుంది. కాబట్టి ఇదేదో ఇబ్బందికరమైన విషయంగా ఫీల్ అవ్వకూడదు. టెస్ట్ మాత్రం కంపల్సరీ చేయించుకోవాలండి. టెస్ట్ చేయించుకోవడం ద్వారా మనకి మేలు జరుగుతుంది అనుకోవాలి, కానీ ఏదన్నా బయటపడుతుందేమో బాబోయ్ అనే అపోహలో మాత్రం మీరు ఉండకూడదు. మీరు చేయించుకుని ఇంకా మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా చెప్పాలి. మన లయన్స్ క్లబ్ ద్వారా మరి ఉచితంగా ఈ టెస్టులు చేయించడం అనేది మీకు ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. ఉండి లయన్స్ క్లబ్ నిర్వహిస్తున్న క్యాన్సర్ వైద్య శిబిరానికి విచ్చేసినటువంటి లయన్స్ మెంబర్స్కి అట్లాగే విచ్చేసినటువంటి పేషెంట్స్కి నమస్కారాలు తెలియజేస్తూ సాగిరాజ్ సాంబరాజు గారి ఆర్థిక సహాయంతో లయన్స్ క్లబ్ వారు నిర్వహించే ఈ వైద్య శిబిరానికి విచ్చేసినటువంటి ప్రముఖులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ విజయవాడ మణిపాల్ హాస్పిటల్ వారి సౌజన్యంతో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించబడుతున్నాయి. ఈరోజు మహిళలందరూ ప్రతి ఒక్క మహిళ ఎదుర్కొంటున్న పెద్ద సమస్య క్యాన్సర్ వ్యాధి. దాని నుంచి బయటపడాలంటే ముందుగానే మేల్కొని ప్రతి ఒక్క మహిళ జాగరూకతతో ఉండి పరీక్ష చేయించుకోవాలని, 40 ఏళ్ళు దాటిన ప్రతి మహిళ ఇట్లాంటి పరీక్షలు నిర్వహించుకోవాలని కోరడం జరుగుతుంది. వైద్యం చాలా ఖరీదైనది. అందులో మనకి ఈరోజు వచ్చే జబ్బులు కనుక చూసినట్లయితే బీపీ, షుగర్తో పాటు క్యాన్సర్ కూడా చాలా ప్రమాదకరంగా మారింది. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో చాలా విస్తరించింది. మనకి గణాంకాలు తెలియజేస్తున్నాయి. కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరిలో కూడా చాలా విస్తృతంగా క్యాన్సర్ వ్యాధి బాగా ఉంటుందని వైద్యులు తెలియజేస్తున్నారు. అందువల్ల వైద్యం చాలా ఖరీదు కాబట్టి మేము లయన్స్ క్లబ్ ద్వారా ఉచితంగా మహిళలకి సేవ చేయాలనే సదుద్దేశంతో ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరించిన జిల్లా గవర్నర్ గట్టి మాణిక్యాలరావు గారికి ఉండి లయన్స్ క్లబ్ తరపున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే
మన ఉండి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్, అలాగే మా లయన్స్ మెంబర్ అయిన సాగిరాజు సాంబశివరాజు గారు దంపతుల ఆర్థిక సహకారంతో ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్క మహిళ కూడా ఈ వైద్య శిబిరాన్ని మీరు ఉపయోగించుకోవాల్సిందిగా మేము ఉండి లయన్స్ క్లబ్ తరఫున కోరుతున్నాం. ఇటీవల కాలంలో మన భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కోస్తా జిల్లాల్లో డయాబెటీస్ తర్వాత విస్తృతంగా వ్యాపిస్తున్న వ్యాధి క్యాన్సర్ వ్యాధి. ఈ క్యాన్సర్ వ్యాధికి ఇక్కడ మా వ్యక్తుల యొక్క ఆహారపు అలవాట్లు, జీవన విధానం, నీటి కాలుష్యం లాంటి అనేక కారణాలు దీన్ని దోహదం చేస్తున్నాయి. బాగా గణాంకాలన్నీ కూడా విస్తృతంగా క్యాన్సర్ ఉన్నదని తెలియజేస్తున్నాయి. కాకపోతే ఈ క్యాన్సర్ని ప్రారంభ దశలోనే మనం సరైన పరీక్షలు చేయించుకుని నిర్ధారణ చేసుకున్నట్టయితే క్యాన్సర్ నివారించడం అనేది తేలికైన విషయం అని చెప్పేసి కూడా ప్రభుత్వ నివేదికలు, వైద్య నివేదికలు కూడా మనకు తెలియజేస్తున్నాయి. మా సహచరులు లైన్ సాంబశివరావు గారి యొక్క ప్రోత్సాహంతో ఈ శిబిరాన్ని మేము ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది.